సంతోషిస్తున్నాం. సరే, మరి ఇంత అద్భుతమైన కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ ఉన్నారా? మరి అయ్యో, ఎందుకుండరు? అతిరథ మహారాజులు ఉన్నారు. మరి అయితే పిలువు. ఆగు. మరి ఈ చీఫ్ గెస్ట్ గురించి మరి కొన్ని వాక్యాలు చెప్పవా? నర్సీపట్నం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యా విధానానికి ఒక మాస్టర్గా విసుగు చెంది సక్రమమైన విద్యా విధానాన్ని, చక్కటి క్రమశిక్షణను, ఉన్నతమైనటువంటి విలువలను పెంపొందింపజేస్తూ ఉన్నతమైనటువంటి విజ్ఞానాన్ని పిల్లలకు అందించాలి అనే భావనతో వివేకానంద కాలేజీని తీసుకొని చాకచక్యంగా నిర్వహిస్తున్నటువంటి వివేకానంద కరస్పాండెంట్ మరియు సెక్రటరీ అయినటువంటి మరియు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏఎన్ఎస్సి దొరబాబు ఎంఎస్సి బీఈడి గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. వారికి మన విద్యార్థులు జరుగుతున్న ప్రవళిక గౌరవాలను వచ్చి పుష్పగుచ్చం అందించవలసిందిగా కోరుతున్నాం. బాగా వెనకెళ్ళిపోతే బాగుంటుంది. మీరా లాడా ఓకే, మరి నెక్స్ట్ ఎవరిని పిలుస్తున్నాం? కెమిస్ట్రీ అంటే అందరికీ భయం. 10th క్లాస్ కెమిస్ట్రీ సరిగ్గా అర్థం కాదు. అటువంటిది ఇంటర్కి కానీ, డిగ్రీకి కానీ, పీజీకి కానీ ఆయన కెమిస్ట్రీ చెప్తే ఏమీ రాని వాడు కూడా గొప్ప విజ్ఞానవంతుడు అవుతాడట. ఆయన మరెవరో కాదు, ఈ కార్యక్రమానికి మరొక అతిథి అయినటువంటి వివేకానంద డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ గారైనటువంటి బి శేషుబాబు గారు ఎంఎస్సి ఎంఫిల్ గారిని వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. వారికి మన విద్యార్థుల తరఫున శిరీష వెంకటిని నర్సీపట్నం వేదికను గిఫ్ట్ ఇచ్చి సత్కరించవలసిందిగా కోరుతున్నాం. వెంకటి శిరీష ఫోటోలు తీయండి. తర్వాత ఎవరిని పిలుస్తున్నాం? మనకి ఎంతో మంది గురువులు. మరి మనకున్నటువంటి గురువులు ఎంత విజ్ఞానంలో తెలుసు కదా. మరి అటువంటి గురువులకే గురువు గారు అంటే ఆయన ఎంతటి మహానుభావులో కదా. నర్సీపట్నం మరియు మాకర్వపాలెం పరిసర ప్రాంతాల్లో ఆయన పేరు చెప్పగానే ఉపాధ్యాయ వృత్తిలో ఉండే ప్రతి ఒక్కరూ కూడా భక్తిభావంతో పొంగిపోతారు. అంత బాగా చెప్తున్నావు. ఎవరైనా త్వరగా చెప్పు. ఎవరో కాదు, వివేకానంద జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ గారైన మరియు ఈ కార్యక్రమానికి మరొక విశిష్ట అతిథి అయినటువంటి బి సునీల్ కుమార్ ఎంఎస్